హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టార్గెట్ కాకి ఆన్లైన్ క్లాసెస్. దిస్ ఈజ్ జ్యోతి. ఈ సెషన్లో మనము మే 2 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. సో అందులో భాగంగా మన మొదటి అంశం వచ్చేసి డిజిటల్ యాక్సెస్ జీవించే హక్కులో అంతర్భాగం అనే అంశం వార్తల్లో ఉందండి. సో ఇటీవలే సుప్రీంకోర్టు డిజిటల్ యాక్సెస్, డిజిటల్ సదుపాయం అనేది కూడా ఆర్టికల్ 21లోని జీవించే హక్కులో అంతర్భాగమే అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. సో ఒకసారి దాని నేపథ్యం ఏందో చూద్దాం. సో డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజ్ఞా ప్రసూన్ అనే యాసిడ్ దాడి మహిళ బాధితురాలిమే. ప్రజ్ఞా ప్రసూన్ ఈమె యాసిడ్ దాడి బాధితురాలు. ఈమె బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు తలెత్తినటువంటి ఆమెకు కేవైసీ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తినాయి. ఎందుకంటే ఆమెకు యాసిడ్ దాడి జరిగింది కదా. సో ఆమె ఫేస్ అండ్ ఐస్ అనేవి ఇంజూరీ అవ్వడం జరిగింది. సో కేవైసీ అనేది యాక్సెప్ట్ చేయకపోవడంతో సో ఈ ప్రాబ్లమ్స్ పైన తను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్ పైన తను సుప్రీంకోర్టులో పిల్ను దాఖలు చేసిందండి. పిల్ అంటే ఏంటి? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏమంది అని అంటే, ఇప్పుడు ప్రభుత్వ సేవలైన సంక్షేమ పథకాలు ఏవైనా కూడా మనకు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. సో ఈ సేవలు అనేవి ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళు, తర్వాత దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు, కొందరు మైనారిటీ వర్గాలు కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు కొన్ని ఇబ్బందుల వల్ల, సో అవగాహన లేకపోవడం వల్ల. అండ్ అంతేకాకుండా ఈ దివ్యాంగుల కోసం అని చెప్పేసి కేవైసీ ప్రక్రియ ఏదైతే ఉందో, రైట్, దివ్యాంగుల కోసం ఈ కేవైసీ ప్రక్రియలో కొన్ని మార్పులు చేర్పులు చేయమని చెప్పేసి, ఎందుకు అంటే ఈ డిజిటల్ సదుపాయం ఏదైతే ఉందో, ఈ డిజిటల్ యాక్సెస్ అనేది జీవించే హక్కులో ఆర్టికల్ 21లోని జీవించే హక్కులో అంతర్భాగమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది తీర్పు చెప్పిందండి. ఈ సుప్రీంకోర్టు ధర్మాసనంలో మరి ఎవరెవరు ఉన్నారు అని అంటే, ఆర్బి పార్దివాలా అండ్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనము ఈ చరిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? ఇది పాలిటీ రిలేటెడ్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 479 అమలు అనే అంశం వార్తల్లో ఉంది. ఇది కూడా పాలిటీ రిలేటెడ్ అంశం. సో బిఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? భారతీయ నాగరిక సురక్ష సంహిత, రైట్? భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో మరి ఇప్పుడు ఈ అంశం ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 479 ఏదైతే ఉందో అదేంటి అని అంటే, అర్హత కలిగిన రిమాండ్ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి ఇటీవలే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. సో అర్హత కలిగిన రిమాండ్ ఖైదీలు అంటే ఎవరు అని అంటే, ఒక ఖైదీకి తన గరిష్ట శిక్షా కాలంలో సగభాగం జైల్లో గడిపిండు అనుకోండి, అతనికి బెయిల్ను మంజూరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తాను. సో ఒక ఖైదీకి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డదండి. ఓకే, అయితే ఇతను దీంట్లో సగభాగం అంతకంటే ఎక్కువ అతను శిక్షణ అనుభవించాడు. అంటే ఒక 5 years ఇతను జైల్లో గడిపాడు, శిక్షణ అనుభవించిండు. ఇతనికి బెయిల్ అనేది మంజూరు చేయొచ్చు. ఓకేనా? అయితే మరి ఇక్కడ అర్హత కలిగిన అంటే ఇదే అర్హత అండి. అండ్ ఒకవేళ ఒక 10 సంవత్సరాలు శిక్ష పడ్డ వ్యక్తి 2 years, ఆ ఖైదీ 2 years శిక్ష అనుభవించాడు అనుకోండి, అతనికి బెయిల్ మంజూరు చేయొచ్చా అంటే చేయరాదు. ఓకేనా అండి? అండ్ అంతేకాకుండా ఒకవేళ ఈ ఖైదీ ఎవరైతే ఉన్నారో గరిష్ట కాలం అంటే అతని శిక్షాకాలంలో గరిష్ట శిక్షాకాలంలో సగభాగం అతను శిక్షను అనుభవించినప్పటికి కూడా అతను ఒకవేళ బెయిల్ పైన బయటకు వచ్చిండు అనుకోండి, అతని వల్ల సమాజానికి ఏదైనా ప్రమాదం ఉంది అని అనుకున్నప్పుడు, లేదంటే మళ్ళీ ఇంకేదైనా నేరాలకు పాల్పడతాడు అని అనుకున్నప్పుడు మాత్రం బెయిల్ని నిరాకరిస్తారు. ఓకేనా అండి? సో ఇది అంశము అని తెలిపేదే ఈ సెక్షన్ 479 అండి. అంటే ఆ ఒక ఖైదీకి పడ్డ గరిష్ట శిక్షాకాలం ఏదైతే ఉందో దాంట్లో సగభాగం అతను శిక్షను అనుభవించిన తర్వాత అతనికి బెయిల్ను మంజూరు చేయవచ్చు అని తెలిపేదే ఈ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 479. ఓకేనా అండి? అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, జైల్లో అనవసరంగా ఉన్న ఖైదీలను తగ్గించడం కోసము. ఓకేనా అండి? ఇది అంశము. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మధ్యవర్తిత్వ తీర్పుల సవరణ కోర్టులకు అధికారం అనే అంశము ఉంది, వార్తల్లో ఉంది. సో మనము కోర్టులను ఆశ్రయిస్తే మన కోర్టుల చుట్టూ ఒక అంశం పైన కోర్టుకి వెళ్ళాల్సి వస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని మనం మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆశ్రయించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ అంశం ఎందుకు వార్తల్లో ఉంది అంటే, ఈ మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులను కూడా
సవరించే అధికారం అట కోర్టులకు ఉంటుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు అనేది కీలక తీర్పును వెలువరించింది. ఓకేనా అండి. అయితే ఇక్కడ మనము ఈ మధ్యవర్తిత్వ అండ్ ఆ రాజీ చట్టం గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ మధ్యవర్తిత్వ అండ్ రాజీ చట్టం 1996 ఈ చట్టం ఏంటి, మనకు ఏమని చెప్తుంది ఈ చట్టము అని అంటే, మనకు తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతోటి వేగవంతంగా మంచి సమర్థవంతమైన వివాద పరిష్కార వ్యవస్థను ఒకదాన్ని ఏర్పాటు చేయడం. రైట్, ఓకేనా అండి. సో ఈ చట్టం అనేది మనకు ఎలా ఏర్పాటైంది అని అంటే, ఈ చట్టం అనేది దేని ఆధారంగా రూపొందించబడింది అని అంటే, యుఎన్ సిట్రాల్ ఉంటుంది కదా. సో యుఎన్ సిట్రాల్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా అండి, ఇంటర్నేషనల్ ట్రేడ్ లా. రైట్, ఈ యుఎన్ సిట్రాల్ మోడల్ యాక్ట్ ఆధారంగా ఈ మధ్యవర్తిత్వ రాజీ చట్టం 1996 అనేది రూపొందించబడింది. ఇప్పుడు ఇలాంటి ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులను కూడా కోర్టులకు సవరించే అధికారం ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకేనా అండి, ఇది అంశం. ఓకే, గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేవ్స్ 2025 అనే అంశం వార్తల్లో ఉంది. సో వేవ్స్ అంటే ఏంటి, అది ఎక్కడ జరిగింది, దాన్ని ఎవరు ప్రారంభించారు, అలాంటి అంశాలు అనేది డిస్కస్ చేద్దాం. సో వేవ్స్ అంటే ఏంటి అని అంటే, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అండి, ఓకే, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. ఓకేనా అండి. దీని యొక్క థీమ్ ఏంటి అని అంటే, థీమ్ వచ్చేసి కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్. ఇది థీమ్ అండి, కనెక్టింగ్ కంట్రీస్ అనేది థీమ్. సో మరి దీన్ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఎక్కడ జరిగింది అనే అంశాన్ని కనుక డిస్కస్ చేస్తే, దీని యొక్క లక్ష్యం అసలు దీని ఉద్దేశం ఏంది, ఇది ఎందుకు జరుపుతారు అని అంటే, మన భారతదేశాన్ని ఒక గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా రూపొందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందండి. రైట్. సో అయితే నిన్నటి రోజున మే 1న ముంబైలో మోడీ, మన దేశ ప్రధానమైనటువంటి మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా అండి. ముంబైలో మోడీ ప్రారంభించాడు. ఓకే, ఇది మొత్తం 4 రోజుల పాటు జరగనుందండి. నిన్నటి రోజున ప్రారంభించామని చెప్తున్నాను కదా, మే 4 వరకు ఈ కార్యక్రమం అనేది జరగనున్నది. అయితే ఈ సమ్మిట్లో ఫిలిం ఇండస్ట్రీని ఉద్దేశించి మన ప్రధానమైనటువంటి మోడీ ప్రసంగించారు. ఏమని ప్రసంగించారు అని అంటే, ఇది మన భారతదేశం యొక్క ఎంటర్టైన్మెంట్ మార్కెట్ అనేది 2029 వరకు $50 బిలియన్ మార్కెట్గా రూపొందించాలని చెప్పేసి లక్ష్యం అని చెప్పేసి ప్రసంగించడం జరిగింది. ఓకేనా అండి. 2029 వరకు $50 బిలియన్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ అనేది క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి లక్ష్యంగా అని చెప్పేసి ప్రసంగించడం జరిగింది. ఓకేనా అండి. ఇది అంశం. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంతర పంటల సాగు పైన నివేదిక. సో ఈ నివేదికను ఎవరు ఇచ్చారు, ఈ అంతర పంటలు అంటే ఏంటి అంటే లైక్ మిశ్రమ పంటలు అండి. ఓకేనా. సో ఈ మిశ్రమ పంటల పైన మరి ఎవరు నివేదిక ఇచ్చారు అని అంటే, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ 2023-24 సంవత్సరానికి సంబంధించి అంతర పంటల సాగు పైన నివేదిక అనేది ఇచ్చింది. సో ఈ నివేదికలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, ఏ స్థానంలో ఉన్నాయి అని అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి 8వ స్థానంలో ఉందండి ఈ అంతర పంటల సాగు పైన. ఓకే, అండ్ తెలంగాణ వచ్చేసి 12వ స్థానంలో ఉందట. ఏపీ అండ్ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ తెలంగాణ 12వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, అంటే అది తెలంగాణ వరి ఉత్పత్తి తర్వాత దాని సాగులో అగ్రస్థానంలో ఉన్నప్పటికి కూడా, కానీ మిశ్రమ పంటల సాగులో అంటే అంతర పంటల సాగులో చాలా ఇంకా పురోగతిని సాధించలేదు అని చెప్పేసి ఈ నివేదిక అనేది పేర్కొంది. ఓకేనా అండి. ఇది తెలంగాణ అభ్యర్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మన నెక్స్ట్ అంశం వచ్చేసి సిడబ్ల్యూసి చైర్మన్. సిడబ్ల్యూసి అంటే ఏంటి, సెంట్రల్ వాటర్ కమిషన్. సో ఈ సెంట్రల్ వాటర్ కమిషన్ ఏదైతే ఉందో దీనికి చైర్మన్గా అతుల్ జైన్, రైట్, అతుల్ జైన్ నియమితులయ్యారండి. అతుల్ జైన్. సో ప్రస్తుత చైర్మన్ ఎవరు అని అంటే ఎంకే సిన్హా. ఆయన పదవీ విరమణ చెందడంతో ఈయన అతుల్ జైన్ ఇప్పుడు ప్రస్తుతము సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్కి చైర్మన్గా నియామకం కానున్నారు. ఓకేనా అండి. ఇది అంశం.
ఓకే, మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ అనేది వార్తల్లో ఉంది. సో అయితే లాజిస్టిక్స్ రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచడం కోసం అని చెప్పేసి కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో, కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఇది ర్యాపిడో తోటి ఒప్పందం కుదుర్చుకుందండి. ర్యాపిడో తోటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. సో ఈ ఒప్పందం యొక్క లక్ష్యం ఏంటి అని అంటే రాబోయే 2 yearsలో 50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, అంటే పెంచడం, 50 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించడం. ఓకే, ఇందులోన మళ్ళీ పర్టికులర్గా 5 లక్షల మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం. రైట్, అంశం ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ వసూళ్లు అనే అంశం వార్తల్లో ఉంది. ఓకేనా. జిఎస్టీ అనేది మనకి ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 2017 జూలై 1న ఈ జిఎస్టీ అనేది అమల్లోకి వచ్చింది. ఓకే, అయితే ఈ జిఎస్టీ అమలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అత్యధికంగా వసూళ్లు సాధించిన నెలగా ఏ నెల ఉందట అంటే 2025 ఏప్రిల్ నెల, అంటే గడిచిన మొన్నటి ఏప్రిల్ నెల. రైట్, అయితే మరి ఎన్ని వసూళ్లు సాధించిందట ఈ మంత్లో అని అంటే 2.37 లక్షల కోట్లు వసూళ్లు చేసి మన భారతదేశానికి ఆదాయాన్ని సమకూర్చిందట. ఓకే, క్లియర్. అయితే ఇది 2024 ఏప్రిల్లో ఎంత ఉందట అంటే 2.10 లక్షల కోట్ల జిఎస్టీ వసూళ్ళు వచ్చినాయట అప్పుడు. అయితే మరి 2024తో కంపేర్ చేసినప్పుడు 25లో జిఎస్టీ వసూలు పెరిగాయా తగ్గాయా అంటే మరి పెరిగాయి. సో ఎంత మేర పెరిగాయి అని అంటే 12.6% జిఎస్టీ వసూళ్ళు అనేవి పెరిగినాయట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు. ఓకేనా అండి, ఇది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక యాప్ అనేది వార్తల్లో ఉంది. ఇది తెలంగాణ అభ్యర్థులకు సంబంధించిన ఇష్యూ అండి. ఓకే, అంశం ఏంటి అని అంటే గ్రామాల్లో స్వచ్ఛతను, అంటే గ్రామాలను క్లీన్గా ఉంచాలనే ఉద్దేశంతో మన తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు పచ్చదనం అనే యాప్ను తీసుకురానున్నారండి. ఇది ఒక నెక్స్ట్ 10 daysలో ఈ యాప్ అంట రానుందట. అండ్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలను క్లీన్గా ఉంచడం కోసము. రైట్, ఓకేనా అండి. తెలంగాణలో ఏ మంత్రిత్వ శాఖ ఏ మ్యాప్, ఇది పచ్చదనం అనేది యాప్ నేమ్ అండి. ఏ మంత్రిత్వ శాఖ తీసుకురానుంది? తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ యాప్ను తీసుకురానున్నారు. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏపీ అభ్యర్థులకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దేశంలో దేశవ్యాప్తంగా చేనేత తర్వాత హస్తకళలకు సంబంధించి ప్రోత్సహించేందుకు అని చెప్పేసి కొన్ని యూనిట్ మాల్స్ను నిర్మించనున్నారు కేంద్ర ప్రభుత్వం. అయితే అందులో భాగంగా ఏపీకి గ్రాంట్ చేసినటువంటి యూనిట్ మాల్ని రైట్, అయితే దాన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు అట అంటే ఏపీలోని విశాఖపట్నం ఉంటుంది కదా, విశాఖపట్నంలోని మధురవాడలో ఈ యూనిట్ మాల్ను తీసుకురానున్నారట. ఓకే, క్లియర్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లోని మధురవాడలో కేంద్రం మంజూరు చేసినటువంటి యూనిట్ మాల్ అనేది చేనేత అండ్ హస్తకళలకు సంబంధించిన యూనిట్ మాల్ అనేది రానుంది. ఓకే, అయితే నిర్మించనున్నారు. అయితే మరి ఎన్ని కోట్లతోటి ఈ యూనిట్ మాల్ని నిర్మించనున్నారట అంటే 172 కోట్లను ఈ యూనిట్ మాల్కు ఖర్చు చేయనున్నారట. ఓకే, మొత్తము 4 అంతస్తుల్లో ఈ నిర్మాణాన్ని చేయనున్నారట, 4 అంతస్తుల్లో. ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తొలి విడతగా 86 కోట్లను ఆల్రెడీ మంజూరు చేసింది. 86 కోట్లను మంజూరు చేయడం జరిగింది. ఓకే, ఇది ఏపీ అభ్యర్థులకు ఇంపార్టెంట్ అండి. సో ఇవండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.